గత కొన్ని నెలలుగా మెగా కుటుంబానికి, అల్లు వారి కుటుంబానికి మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. రాజకీయ ప్రచారంలో భాగంగా మెగా కుటుంబం పవన్ కళ్యాణ్ వైపు ఉంటే, అల్లు అర్జున్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు తన ఫ్రెండ్కి మద్దతు ఇచ్చారు. అప్పటి నుంచి అనేక రకాల ప్రచార మాధ్యమాల్లో దీని గురించి అనేక డిబేట్లు జరుగుతూనే ఉన్నాయి. దీనిలో భాగంగానే అల్లు అర్జున్ గారి సినిమా పుష్ప 2 బాక్సాఫీస్ దగ్గర విజయం సాధిస్తుందా లేదా అనే ప్రశ్న నా మనసులో ఉదయించింది. అందులో భాగంగానే ప్రశ్న జాతకం తయారు చేసి వచ్చిన ఫలితాలను మీ ముందు ఉంచుతున్నాను. ఇక వీడియోలోకి వెళితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర విజయం సాధిస్తా లేదా అని నేను ప్రశ్న జాతకం చాట్ని వేశాను. ఇందులో విజయం సాధిస్తుందా లేదా అని చూడటానికి 1వ భావాన్ని, 6వ భావాన్ని, 11వ భావాన్ని పరిశీలించాలి. ఇక్కడ 1వ భావాధిపతి 7, 8, 9 భావాలని సిగ్నిఫై చేస్తున్నాడు. 6వ భావాధిపతి 1, 5, 3 భావాలను సిగ్నిఫై చేస్తున్నాడు. 11వ భావాధిపతి 2వ భావాన్ని మాత్రం సిగ్నిఫై చేస్తున్నాడు. దీన్ని బట్టి లగ్నాధిపతి 8వ భావాన్ని సిగ్నిఫై చేయటం వల్ల సినిమా పరంగా కొన్ని ఆశాభంగాలు ఎదురవుతాయి. ధనాదాయాలు కలుగుతాయి, కానీ అనుకున్న రీతిలో విజయావకాశాలు ఉండవు. అలాగే 6వ భావం ఏం ఇండికేట్ చేస్తుందంటే, సినిమా రిలీజ్ చేసే ధైర్యాన్ని ఇస్తుంది. అలాగే సినిమాలో బయ్యర్లకు అయితే నష్టం అయితే రాదు, ఎంతో కొంత ఆదాయాన్ని అయితే చూస్తారు. నిర్మాతలుగా ఆదాయం వస్తుంది, సినిమా కూడా మంచిగా మార్కెట్ అవుతుంది, బయ్యర్లు కొనడానికి ముందుకు వస్తారు. పబ్లిసిటీల ద్వారా కూడా ఈ సినిమా లాభపడుతుంది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయావకాశాలు అనేవి ఉండవు. దీని ప్రభావం అల్లు అర్జున్ గారి కెరీర్ పైన కూడా పడుతుంది. ఇక అలాగే 11వ భావాన్ని పరిశీలిస్తే, ఈ సినిమా పరంగా ధనాదాయాలను చూపిస్తుంది 2వ భావం. అయితే ఈ సినిమా 11వ భావానికి సంబంధించిన సబ్లార్డ్ జూపిటరు శనిని ఇండికేట్ చేస్తున్నాడు. ఇక్కడ 11వ సబ్లార్డ్ రాహు తన నక్షత్రాధిపతి శనిని ఇండికేట్ చేస్తున్నాడు. శని వక్రత్వంలో ఉన్నారు. ఈ వక్రత్వం జూన్ 29 నుంచి నవంబర్ 15, 2024 వరకు కొనసాగుతుంది. ఈ వక్రత్వంలో ఈ పీరియడ్లోకైనా సినిమా రిలీజ్ అయితే మాత్రం ఆదాయ అవకాశాలు కూడా సినిమాకు ఉండవు. ఎందుకంటే శని భగవానుడు వక్రత్వంలో ఉన్నాడు కాబట్టి. నవంబర్ 15 తర్వాత రిలీజ్ అయితే మాత్రం సినిమాకి డబ్బులు వస్తాయి. కాకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే విజయావకాశాలు తక్కువ. దీన్ని గమనించగలరు. ఇది మా పాఠకుల ముందు పెడుతున్నాను. అందరికీ నమస్కారం అండి. తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.